హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా నాటుకోడి కర్రీని అది కూడా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కర్రీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం నాటుకోడి కర్రీని చేసేవాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరైతే లేట్ చేయడం ఎందుకు, కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. కర్రీ కోసం ముందు గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 1 కేజీ నాటుకోడితో చేస్తున్నానండి. దానికైతే కొలతలు చెప్తున్నాను అనమాట. టమాటా కొద్దిగా ఫ్రై అయ్యి మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లమైన కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ అయితే వేసేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత గరిటెతో చికెన్కి మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి అయితే నీళ్ళు ఊరుతాయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, కొద్దిగా నీళ్ళు అయితే ఊరాయి కదా. ఇలా నీళ్లు ఊరిన తర్వాత ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడకనివ్వండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కాకపోతే నాటుకోడి కర్రీలో కొద్దిగా కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట. నేను వేసుకున్న కారం అయితే మరీ ఎక్కువగా స్పైసీ ఏం లేదండి. దాన్ని బట్టి చూసుకొని మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకొని కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి కారం మొత్తాన్ని ముక్కలకి పట్టనివ్వండి. ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్లు వేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోకండి. మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువగా పట్టవండి. కొద్దిగా వేసుకుంటూ చూసుకొని యాడ్ చేసుకోండి. జస్ట్ ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. కుక్కర్లో కాబట్టి నీళ్ళు అయితే ఇనికిపోవు కాబట్టి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందన్నమాట. నీళ్ళు వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక విజిల్ రానివ్వండి. కొన్ని నాటుకోళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగా ముదిరింటాయండి. అలాంటి చికెన్ అయితే కనుక ఒక 2 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్నది అయితే కొద్దిగా లేతదేనమాట, అందుకే 1 విజిలే పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే చికెన్ అయితే బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో గ్యాస్ ఉంచుకొని ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ ధనియాల పొడి ఎలా చేసుకోవాలంటే మిక్సీ జార్లో కొద్దిగా ధనియాల పొడి, అందులో ఎండు కొబ్బరిని వేసి ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి కొద్దిగా అల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ధనియాల పొడి అయితే ఒక మసాలా ముద్దలాగా రెడీ అవుతుందండి. ఇప్పుడు దాన్ని అయితే ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ ధనియాల పొడి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడుతుంది అన్నమాట. ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడకనిచ్చుకున్నామంటే ఆ మసాలా వల్ల గ్రేవీ చిక్కబడి అలాగే ఆయిల్ కూడా బయటికి తేలుతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందనమాట. ఇలా ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి.
అలాగే మీలో ఎంతమందికి నాటుకోడి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇంకా పూరీలోకి అయితే అద్దిరిపోతుందండి. పలావ్ రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ చికెనే కాకుండా ఇలా నాటుకోడి కర్రీని కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.